హాయ్ అండి. ఫస్ట్ టైం ఇమాన్యుయల్ ఓటింగ్‌లోకి వచ్చాడు కనుక, ఓటింగ్ ఎలా ఉందని అందరికీ ఆతృతగా ఉంటుంది. కానీ ఇమాన్యుయల్ ఓటింగ్ మాత్రం చాలా దారుణంగా ఉంది అని మీకు అనిపిస్తుందా? లేదా? నాకెలా అనిపించింది? ఏ విధంగా ఓటింగ్ ఉన్నాది అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. మరి వీడియోని లైక్ చేసి చూడండి. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. మీరు ఒకసారి లైక్ చేస్తే ఆ వీడియో అనేది ఇంకొకరికి వెళ్తుందన్నమాట. లైక్ చేయకపోతే అది అక్కడే ఉండిపోతుంది. అందుకని లైక్ చేస్తేనే వీడియోకి రీచ్ అనేది వస్తుంది. లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. అసలు ఈ సీజన్ అయ్యేసరికి 10,000 సబ్స్క్రైబర్లు అవ్వాలి అనుకున్నాను. కానీ ఎక్కడా లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అక్కడే ఉండిపోయిందంతే. అసలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. చూసిన వాళ్ళు తక్కువ మంది. లైక్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది వీడియో మాత్రం. ఇప్పుడు ఓటింగ్ ఫస్ట్ టైమ్ వచ్చాడు ఇమాన్యుయల్. అది కూడా 10 వీక్స్ అంటే మధ్యలో ఒకసారి వచ్చాడు అంతే. తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చాడు కనుక ఇప్పుడు ఇమాన్యుయల్ ఓటింగ్ ఎలా ఉంటుందని అందరికీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది చెప్పే బదులు ముందు కళ్యాణ్ ఓటింగ్ గురించి చెప్తాను. తనుజ యాక్చువల్లీ ఓటింగ్‌లోనికి అంటే ఈసారి నామినేషన్‌లోనికి రాకపోవడం వలన తనూజ ఓటింగ్ కళ్యాణ్‌కి వెళ్ళిపోతుందా అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే. వెళ్తుంది గానీ పూర్తిగా వెళ్తుంది. స్ప్లిట్ అవుతుందని చెప్పేసి నాకనిపిస్తుంది. ఎందుకంటే తనూజకి కళ్యాణ్‌కి బాండింగ్ అయితే బాగుంది చాలా. అందుకని కళ్యాణ్‌కి ఓటు వేయవచ్చు. కానీ తను డేంజర్ జోన్‌లో లేడు కనుక కళ్యాణ్‌కి ఓటింగ్ పడదు. పడితే ఒక 5% ఎంతో పడుతుంది అంతే తప్ప ఎక్కువగా పడదు. తనూజ ఓట్లు చాలా వరకు ఎవరికెళ్తాయంటే భరణి గారికే వెళ్తూ ఉంటాయి. భరణి గారికే వెళ్తూ ఉంటాయి. తర్వాత ఇమాన్యుయల్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్‌కి, తనుజకి కూడా బాండింగ్ బానే ఉంది. వాళ్ళు అరుచుకున్నా, కొట్టుకున్నా తర్వాత మళ్ళీ కలిసి చాలా బాగానే ఉంటారు. అందుకని తనుజ ఓటింగ్ ఆల్మోస్ట్ ఇమాన్యుయల్‌కే వెళ్తుంది. ఇమాన్యుయల్‌కి, భరణి గారికి వీళ్ళిద్దరికీ షేర్ అవుతుంది. కొంచెం కళ్యాణ్‌కి వెళ్ళొచ్చు అంతే. కళ్యాణ్‌కి ముందు నుంచి ఓటింగ్ బానే ఉంది. బట్ ఈసారి ఓటింగ్ అనేది కళ్యాణ్‌కి చాలా బాగా పెరిగింది. ఎందుకంటే తను ఫస్ట్‌లో ఉన్నాడు. యాక్చువల్లీ ఏంటి తనుజ ఉన్నప్పుడు సెకండ్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడేంటంటే ఫస్ట్ ప్లేస్‌కొచ్చాడు. ఓటింగ్ తనకు 34% దాకా పడుతుంది. తనుజ ఉన్నప్పుడు తనకి ఓటింగ్ 34% అయితే పడలేదు. 26, 28 ఆ విధంగా ఉండేది. ఫస్ట్‌లో అయితే 20 అలాగా ఉండేది. తర్వాత నెమ్మదిగా కిందటి వీక్ అనేది ఇంకొంచెం పెరిగింది తనకి. ఈ వీక్ అయితే ఇంకొంచెం పెరగడం అయితే జరిగింది. ఎందుకంటే తనూజకి ఓట్ చేసిన వాళ్ళందరూ కళ్యాణ్‌కి చేస్తూ ఉండొచ్చు. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఏంటంటే కళ్యాణ్‌కి ఫ్యామిలీ ఆడియన్స్ తర్వాత నార్మల్‌గా ఇప్పుడు ఎవరైనా నామినేషన్‌లో లేరనుకోండి వాళ్ళ ఓటింగ్ అనేది కళ్యాణ్‌కి పడుతుంది. అందుకని కళ్యాణ్ యాక్చువల్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఓన్‌గా క్రియేట్ చేసుకున్నాడు. కొంచెం పెరగడం అయితే జరిగింది. ఈసారి అయితే 34% ఓటింగ్ అయితే పడుతున్నది కళ్యాణ్‌కి. తర్వాత సుమన్ శెట్టి ఓటింగ్ ఎవరికి పడుతుందని మీరు అనుకుంటున్నారు? భరణి గారికి పడుతుంది. ఎందుకంటే భరణి గారు, సుమన్ శెట్టి చాలా క్లోజ్‌గా ఉంటారు. అట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకాని వాళ్ళు క్లోజ్‌గానే ఉంటారు. మీరు అనుకోవచ్చు దివ్య కూడా సుమన్ శెట్టి క్లోజ్‌గా ఉంటుంది. కానీ వాళ్ళని అంతగా ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదనే అనిపిస్తున్నది. సుమన్ శెట్టి ఓటింగ్ భరణి గారికి పడుతుంది. భరణి గారి ఓటింగ్ ఏంటంటే సుమన్ శెట్టి పడుతుంది. తనుజది కూడా కొంచెం షేర్ అవుతుంది భరణి గారికి. తర్వాత ఇమాన్యుయల్ ఓటింగ్‌కొస్తే 11థ్ వీక్ నామినేషన్‌లోనికి వచ్చాడు ఇమాన్యుయల్. అసలు ఆడియన్సే మర్చిపోయారేమో అన్న ఫీలింగ్ కూడా మనకొచ్చింది. ఇమాన్యుయల్‌కి ఓటింగ్ ఎలాగే ఉంది అంటే దారుణాతి దారుణంగా ఉన్నాదా? చాలా లీస్ట్‌లో ఉన్నాడా? అసలు ఓట్ పడుతుందా లేదా? ఈ వీక్ తర్వాత ఇంటికెళ్ళిపోతాడా? అని చెప్పి చాలామందికి చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇమాన్యుయల్‌కైతే ఓటు పడుతున్నాదండి. మరీ ఎక్కువ పడట్లేదు. అలాగని అస్సలు పడకుండా కూడా లేదు. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్‌కి ఓటింగ్ ఎంత పడుతుందంటే 20% దాకా పడుతున్నది. కానీ చూడండి ఫస్ట్ టైమ్ ఇన్ని వీక్స్ తర్వాత ఫస్ట్ టైమ్ నామినేషన్‌లోకి వచ్చాడు. బట్ ఓటింగ్ అనేది బాగా వస్తుంది. అదే ఫస్ట్ నుంచి ఓటింగ్ ప్రతిసారి నామినేషన్‌లోకి వస్తే తన ఓటింగ్ ఎంత పెరిగుండేది. తన చేసుకున్న స్వయంకృతాపరాధమే అంతే. భయపడుతూ. కానీ రికార్డ్ అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని వీక్స్ తర్వాత ఫస్ట్ టైమ్ నామినేషన్‌లోనికి వస్తే అంటే ఫస్ట్ ఒక్కసారి వచ్చాడు. ఫస్ట్ టైమ్ కదా మళ్ళీ ఇన్ని వీక్స్ తర్వాత వచ్చినా కూడా తనకి అంత ఓటింగ్ పడుతుందంటే గ్రేటే ఇమాన్యుయల్‌కి మాత్రం. కిందటిసారి చూడండి రోహిణి తర్వాత ఎవరు అవినాష్. అవినాష్ చూడండి ఒక్కసారి వచ్చాడు అయిపోయాడు ఔట్. తర్వాత తనకి ఏదో రావడం వలన వచ్చింది కానీ ఇమ్యూనిటీ ఏదో సంపాదించుకోవడం వల్ల అవినాష్ టాప్ 5కి వెళ్ళాడు కానీ లేకపోతే ఇమ్యూనిటీ లేకపోతే వెళ్ళిపోయేవాడు అసలు అవినాష్. ఫస్ట్ టైం ఇమాన్యుయల్‌కి ఇన్ని వీక్స్ తర్వాత వచ్చినా కూడా తనకి ఓట్ అనేది 20% దాకా క్యారీ చేస్తున్నాడంటే గ్రేట్. ఇతనికి రూరల్ ఏరియాస్ నుంచి అయితే ఓటింగ్ అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జబర్దస్త్ వీటిలో ఉండటం వలన తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు నుంచి బాగానే ఉంది ఇమాన్యుయల్‌కి. తనకి డ్రాబ్యాక్ ఎక్కడొచ్చిందంటే ఇన్ని రోజులు నామినేషన్‌లోనికి రాకపోవడమే తనకొచ్చిన మెయిన్ డ్రాబ్యాక్ అది. కానీ ఓటింగ్ అయితే బాగుంది. మరీ అంత దారుణంగా అయితే లేదండి. పడుతుంది. టాప్ 5కి ఎలాగైనా వెళ్తాడు ఇమాన్యుల్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నది ఎవరు అంటే భరణి గారు.
యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఉండాల్సింది ఎవరు? డెమోన్. కానీ డెమోన్ చేసుకున్న స్వయంకృత అపరాధం ఏంటంటే కిందటి వీక్ అదే ఈ వీక్ నామినేషన్లు ఏంటి కళ్యాణ్‌కి వేశాడు, రీతుకి వేశాడు. తను ఆలోచించాడు వీళ్ళిద్దరికి ఎగనెస్ట్‌గా వెళ్ళి ఏదో చేద్దామని. కానీ ఓటింగ్‌లో నామినేషన్‌లో తను పెట్టిన పాయింట్స్, వాళ్ళిచ్చిన సమాధానాలకి తిన ప్లాన్ అనేది అట్టర్ ఫ్లాప్ అయ్యింది డెమోన్ అంతే. దాని వలన ఏదో చేద్దామని ఆడియన్స్ కూడా డెమోన్ తీసుకెళ్దాం పైకని చెప్పేసి అనుకున్నారు. కానీ డెమోన్ ఈ విధంగా చేసి సరైన విధంగా చేయకపోవడం వల్ల నామినేషన్స్ తనకే తిరిగి కొట్టిందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకని డెమోన్ యాక్చువల్లీ థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన మనిషి ఇప్పుడు ఏమొచ్చాడు? ఫోర్త్ ప్లేస్కి వచ్చేసాడు డెమోన్. థర్డ్ ప్లేస్కి భరణి గారు వచ్చారు. భరణి గారికి ఇది కూడా అయి ఉండొచ్చు సుమన్ శెట్టి ఓట్లు పడడం వల్ల. డెమోన్కి ఏంటంటే తన ఓన్ ఓటింగే అనుకుంటా. నా ఉద్దేశం ప్రకారం తనకి ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? రీతు ఓట్స్ పడుతూ ఉండొచ్చు. రీతు రాలేదు కదా నామినేషన్లోనికి. రీతు ఓట్స్ డెమోన్ ఓట్స్ కలిపి డెమోన్కే ఉండి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎంత కొట్టుకున్న తర్వాత 2 నిమిషాలు మనం ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళే లోపల వాళ్ళిద్దరు కలిసిపోయి శుభ్రంగా ఒకళ్ళ నోట్లో వాళ్ళు అన్నం పెట్టుకు తింటూ ఉంటారు వాళ్ళు, డెమోన్ రీతు. అందుకే రీతు ఓట్లు అయితే డెమోన్కి పడుతున్నాయి. తనూజా ఓట్లు పడకపోవచ్చు. అది భరణి గారికి మాత్రం సుమన్ శెట్టి ఓటు తర్వాత తనూజా ఓటు ఇద్దరు ఓట్స్ భరణి గారికి అయితే పడుతుంది. ఈసారి తనూజా కూడా వచ్చేస్తుంటే బాగుంటుంది. అసలు ఎలా ఉండేదని తెలిసిపోయేది అసలు మెయిన్. ఎందుకని టాప్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు కదా. అందుకని భరణి గారు అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. అతను కూడా 16% దాకా ఓటింగ్ అయితే పడుతున్నది భరణి గారికి. బాగానే ఉంది. భరణి గారు ఇప్పుడు ఆట కూడా బాగుంది. అతను కొంచెం జోగల్గా ఉంటున్నారు, కొంచెం ఫన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం చూడాలనిపిస్తుంది. ఈ దివ్యనెస్ లేకపోతే భరణి గారు బాగుంటారు. తనుజ ఎలాగో వదిలేసింది భరణి గారిని, ఎవరి ఆట వాళ్ళు వాడుకుంటారు. ఇంకా దివ్య ఇప్పటిదాకా అని నన్ను ఎత్తుకోలేదు, నేను కెప్టెన్ అయితే అసలు దివ్య భరణి గారు ఇద్దరిని చూసి చికాకు వచ్చేస్తున్నాను. దివ్య భరణి గారి దగ్గరికి రానంతసేపు భరణి గారిని చూడాలనిపిస్తుంది. అది నాకున్న ఒపీనియన్ అనమాట. తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్నది డెమోన్కి ఎంత ఓటింగ్ పడుతుందంటే 10% దాకా ఓటింగ్ అయితే పడుతుందండి. 10, 9 అలా ఉన్నది డెమోన్కి అయితే. తర్వాత ప్లేస్లో ఉన్నది ఎవరంటే సంజన గారు. సంజన గారికి 7%, 7.9 అలా పడుతుంది. లాస్ట్లో ఉన్నది దివ్యకి ఎంతంటే 6. అంటే సంజన గారికి దివ్యకి అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. బట్ లీస్ట్లో ఉన్నది మాత్రం దివ్యే. కనుక ఇదివరకు ఇమాన్యుయల్ ఓటింగ్ కొంచెం సంజన గారికి షేర్ అయ్యేదేమో. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా నామినేషన్లోకి రావడం వలన సంజన గారికి పడకపోయి ఉండవచ్చు నేను అనుకుంటున్నాను. దివ్య ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. డేంజర్ బల్స్ తనకే ఉన్నాయి. ఏదైనా టాస్క్ పడుతుందంటే ఇది ఫ్యామిలీ వీక్. అంతగా టాస్క్లో అది అంతగా లేదు. మరి ఫ్యామిలీ వీక్లో ఏమైనా ఎమోషన్ ఉంటే చెప్పలేము మరి. కానీ దివ్య సంజన వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ మోస్ట్లీ 100% ఛాన్సెస్ దివ్య ఈ వీక్ వెళ్ళిపోతుంది అంతే. ఫ్యామిలీ వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఆ ఫ్యామిలీ వెనకాతలు దివ్య కూడా వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ నాకైతే వస్తున్నది. మరి మీకేమని వస్తుందో నాకు కామెంట్స్లో చేసి చెప్పండి. లైక్ చేస్తారా? ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, బాయ్.